తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదం పైన జరుగుతున్న తప్పుడు ప్రచారం పైన టీటీడీ స్పందించింది. శ్రీవారి లడ్డూ తయారీని థామస్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకుని తయారు చేయిస్తున్నారని వస్తున్న వార్తలను ఖండించింది. స్వామివారి లడ్డూలను దశాబ్దాల నుంచి వైష్ణవ బ్రాహ్మణులే తయారు చేయిస్తున్నారని తెలిపింది. శ్రీవారి లడ్డూ తయారీ కోసం 980 మంది హిందువులు పనిచేస్తున్నట్లుగా స్పష్టం చేసింది. కొందరు స్వామివారి లడ్డూలపైన సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.